హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? డిన్నర్ అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, రేపే బడ్జెట్. సీతమ్మ శాసనం వరమవుతుందా లేక శాపమా? బూనర్ బేన్. సో ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే రేపు ట్రేడర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్వెస్టర్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ విషయాల గురించి చూద్దాం. సుడిగాలిలో పడవ ప్రయాణంలాగా ఉంటుంది స్టాక్ మార్కెట్ రేపు కదలిక. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ని అసెస్ చేద్దాం. సో నవీన్ ఫ్లోరైన్ దీనికి సంబంధించిన అప్డేటు. సో నిన్న మనం మాట్లాడాము ఓలా ఎలక్ట్రిక్, డెల్టా కార్ప్ గురించి. సో ఇవాళ ఓలా ఎలక్ట్రిక్ యొక్క థింగ్స్ చూసే ఉంటారు. సో ఓలా ఎలక్ట్రిక్ గురించి కూడా చూద్దాం, చార్ట్ స్టడీ చేద్దాం. సో డీప్ సీక్ వాళ్ళు ఏంటంటే ఫ్రాడ్ చేశారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. సో ఆ అప్డేట్ గురించి చూద్దాం. ఆప్టస్ హౌసింగ్ యొక్క Q3 రిజల్ట్స్ వచ్చాయి. ఆ స్టడీ లెవెల్స్ ఏంటి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ఏంటో చూస్తూ సింపుల్గానే వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి మనసు, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే దమ్ము ఉండాలి, గట్స్ ఉండాలి. చూడండి మనసు, నిఫ్టీ గురించి చూసే ముందు సో మీరందరూ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు కదా. సో ఈ ర్యాలీని మనం ఎక్కడ ముందు ఐడెంటిఫై చేసాము అంటే 23,085 స్పాట్ దగ్గర. సో ఎడ్యుకేషనల్గా చూడండి అని వెబినార్లు అటెండ్ అయ్యే వాళ్ళకి లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. చూడండి సార్, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీడే ఆపర్చునిటీ ఉండదు, కానీ నేర్చుకోవడానికి ఏంటంటే ప్రతిరోజు స్కోప్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మంచి టర్నింగ్స్ ఉన్నప్పుడు, మంచి మూవ్స్ ఉన్నప్పుడు ఏంటంటే అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అలాగే ఏంటంటే F&O పాయింట్ ఆఫ్ వ్యూలో కేర్ఫుల్గా ఉండమన్నప్పుడు ఉండండి, ఆపర్చునిటీ అన్నప్పుడు చెప్తానమాట. సో చూడండి ఒకసారి 23,085 స్పాట్ నుంచి 23,458 వరకు మూవ్ అనేది ముందు ప్రెడిక్ట్ చేశాం కదా. ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చూద్దాం. సో నిన్న మనం ఏమనుకున్నాము, సో ఇప్పుడు ఫర్దర్గా ఏంటి, రేపు కథ ఏంటి అనేది చూద్దాం. సో ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా మెంబర్ అవ్వకపోతే చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియోస్ వల్ల మీకు పెద్ద ఉపయోగం ఉండదన్నమాట. అంటే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే లైవ్ మార్కెట్లో ఏంటంటే థింగ్స్ మారిపోతూ ఉంటాయి. అందువల్ల ఏదైనా అప్డేట్ ఉంటే ఏంటంటే ఫ్రీగానే చూడొచ్చు అనమాట. ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది చూడండి ఇక్కడ. ఏదైనా మార్కెట్ మీద థింగ్ ఉండి మీరు అబ్జర్వేషన్ ఉంటే చూడమని చెప్తానమాట. ఎందుకంటే న్యూస్ అప్డేట్ వచ్చేటప్పటికి మనకు ఆల్రెడీ మార్కెట్లో రియాక్షన్ ఉంటుంది. బడ్జెట్కి ముందే బడ్జెట్ ర్యాలీ వచ్చేసింది కదా. అది ఎక్కడి నుంచి టర్న్ అవుతుంది అనేది మనం ముందుగా ఐడెంటిఫై చేసే ప్రయత్నం అనేది చేయాలి. చూడండి సార్, మనం ఆల్రెడీ చెప్పాము FII డేటా, మీరు నెట్టు డేటా ఏంటి, సెల్లా థింగా, పుట్కాల్ రేషియో ఏంటి, ఇట్లాంటి థింగ్స్ వల్ల మార్కెట్ యొక్క గమనాన్ని అంచనా వేయలేదని చాలాసార్లు చెప్పాను. చూడండి సార్, FII నెట్టు లాంగ్, షార్ట్ ఏంటి, లాంగ్ ఏంటి, పుట్కాల్ రేషియో ఎట్లా ఉంది, నెట్లో క్యాష్లో ఎంత, ఫ్యూచర్స్లో ఎట్లా చేశారు అని డేటా చూస్తే ఏంటంటే దాన్ని బట్టి మూవ్మెంట్ని అంచనా వేయలేరు. ఆ డేటాను పెట్టుకొని రోజు మీరు సెల్ చేసుకుంటూ కూర్చుంటే మార్కెట్లో ఏంటంటే డెంట్లు వేస్తుంది. అర్థమవుతుందా? సో యాజ్ ఎర్లీ యాజ్ మనం ఏంటంటే ఐడెంటిఫై చేయగలగాలి ర్యాలీని. సో అట్లాగే మీకు నిన్ననే మనం గైడెన్స్ అనేది చెప్పాం ఏంటంటే 23,424 అబౌవ్ జాగ్రత్త అని. సో అయితే 23,424 పైకి వెళ్ళినాక ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, మీరు చూసే ఉంటే. సో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో ఎందుకంటే లాంగ్లో ఉన్నారు కాబట్టి. సో జనరల్గా 23,424 అబౌవ్ బై చేద్దామని రీటైల్ పీపుల్ అనుకుంటారు కాబట్టి ఆ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ అని అనుకున్నాం. సో మీరు లోయర్ టైం ఫ్రేమ్వర్క్లో పెట్టి చూసుంటే కనుక సో మీరు ఆ 23,424 కొంచెం లోయర్ టైం ఫ్రేమ్వర్క్కి వెళ్దాం. ఆ 23,424 అబౌవ్కి వెళ్ళిన తర్వాత చూడండి షార్ప్గా పైకి వెళ్ళినట్లు వెళ్ళి అక్కడ చూడండి వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేశారు. ప్రాఫిట్ బుకింగ్ చేసి మళ్ళీ ఏంటంటే ఫ్రెష్ బయింగ్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ప్రాఫిట్ బుకింగ్తో ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఈ లైన్ వర్క్ ఓకే, ఆ లైన్ పైన మనకు అనవసరం. అర్థమవుతుందా? మీకు ఎర్లీ మూమెంట్లోనే గ్యాప్ అప్ అయినప్పుడే మీకు చెప్పాను చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యూని న్యూట్రల్ అంటే వ్యూని ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే పాజిటివ్ అనుకున్నామో ఆ వ్యూని క్లోజ్ చేసుకుంటున్నాను అని. అట్లా అని దట్ డస్ నాట్ మీన్ నెగిటివ్ కాదు. మీకు వాయిస్ మెసేజ్ ఇచ్చాను క్లారిటీ. ఎందుకని అది డైరెక్షన్ మార్కెట్ పైకే ఉంది, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బడ్జెట్ ఉంది, వోల్టాలిటీ ఉంటుంది. అలాగే అంటే ఈ హైస్ దాటినప్పుడు రీటైల్ పీపుల్ అగ్రెసివ్ అవుతారు. ఈ రెసిస్టెన్స్ దాటిందని, ఈ రెసిస్టెన్స్ దాటింది అని ఇక్కడ దాకా వెయిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. సో ఇది దాటంగానే ఏంటంటే చంకలు గుద్దుకొని అప్పుడు వస్తారనమాట దిగుతా. కానీ హై ప్రీమియంలు ఉంటాయి. మీరు ఏం తీసుకున్నా, ఫ్యూచర్లో ట్రేడ్ చేసినా, మీరు ఆప్షన్ పోయి వెళ్ళినా కూడా హై ప్రీమియం ఉంటుంది అప్పుడు ఈ లైన్స్ దాటినప్పుడు. సో
సో అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రాఫిట్ బుకింగ్ అంటే ఏంటి? ప్రాఫిట్ బుకింగ్ అంటే ఇక్కడ దాకా బై చేశారు కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఫర్దర్గా కూడా ర్యాలీ రావడానికి కారణం ఏంటంటే సో మనకి నరేంద్ర మోడీ గారు అంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు చేసిన కామెంట్స్ అనమాట. బడ్జెట్ న్యూ ఎనర్జీ అని చెప్పారు, మరి గ్రీన్ ఎనర్జీకి మళ్ళీ ఏమన్నా ఇస్తారా అంటే జోక్గా అంటున్నాను. ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనర్జీ అని కామెంట్ చేశారంటే ఓవరాల్గా సంథింగ్ ఏదో తీసుకొస్తున్నారనే విషయం అయితే అర్థమవుతుంది. రేపు షాకా సర్ప్రైజా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీతమ్మ శాసనం మేడం గారి గురించి మీకు తెలుసు, షాకులు ఇస్తారు, అలాగే మంచి సర్ప్రైజులు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. షాకులు మేబీ ఈ రీసెంట్ ఇయర్స్లో చూసుంటారు, కానీ సర్ప్రైజులు ఒక్క డేలో నిర్మలా మేడం క్యాండిల్స్ కూడా చూసాం. సో ఎంత మూవ్ అంటే అదిరిపోయేది మూవ్ అన్నమాట ఒక్క డేలో. సో నిర్మలా మేడం గారు మంచిగా చేశారు గతంలో. అట్లా రెండు ఉంటాయి అన్నమాట. ఒక గవర్నమెంట్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం చూసే ఆస్పెక్ట్ని బట్టి కొంతమందికి నెగిటివ్ అనిపించవచ్చు, కొంతమందికి అది పాజిటివ్ అవ్వచ్చు అనమాట. ఓవరాల్గా ఎకానమీని అయితే కనుక ముందుకే తీసుకెళ్తారు. రీసెంట్ ఫాల్స్లో కూడా చాలామంది భయపడ్డప్పుడు మనం చెప్తూనే ఉన్నాం, వరల్డ్ అంతా బాగానే ఉంది, ప్రపంచం అంతా బాగానే ఉన్నప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు, ఆ డిప్ని ఆపర్చునిటీగా చూడమని నేను చెప్పాను. చూడమంటే బడ్జెట్లో థింగ్స్ బాగుండి ర్యాలీస్ వచ్చి టకటక పైకి వెళ్ళింది అనుకోండి, రీసెంట్ ఫాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళు బాధపడతారు, మళ్ళీ బాధపడతారు. అందుకే కొద్దిగా ఏంటంటే డిప్స్లో చేసుకోవాలి. అంతేగాని బాటమ్ 20,000 దగ్గర ఉంది అక్కడికి వస్తేనే కొంటాను అని అంటే కనుక మీరు ఎప్పుడు కొనలేరు స్టాక్ మార్కెట్లో. ఇన్ఫ్యాక్ట్ 20Kకి వచ్చినా ఎవరో 15K అంటారు, మీరు దానికోసం వెయిట్ చేస్తారు. సో నిఫ్టీ బోటము స్టాక్స్ బోటం ఒకటి కాదు, బోటం కోసం వెయిట్ చేసి మీరు ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ మిస్ చేస్తారు. అలా కాదు, పడుతున్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. కరెక్షన్ స్పీడ్ పెరిగితే మనం కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పీడ్ పెంచుకొని ఎప్పుడు కూడా 40% మించకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 60% క్యాష్ బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి డీపర్ కరెక్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఇలా వెళ్తే మంచి మీకు బెనిఫిట్ అవుతుంది. చూడండి సార్, ఎంత స్ట్రాంగ్ ఎకానమీ అంటే మీరు టాప్ నుంచి పడుతుంటే నెగిటివ్ కామెంట్లు చూస్తున్నాను ఎకానమీ గురించి, గవర్నమెంట్ గురించి. చూడండి సార్, లాస్ట్ కోవిడ్ తర్వాత లాస్ట్ 4 ఇయర్స్లో చూస్తే 2022లో అనుకుంటా 15% అబౌవ్, 18% ఎంతో కరెక్ట్ అయింది నిఫ్టీ. దానికి మించి హార్డ్లీ 10% కానీ 10-12% హార్డ్లీ, అంతేగాని 18% రేంజ్ ఎప్పుడు కూడా నిఫ్టీ పడలేదు. అంటే ఓవరాల్గా ఎకానమీ ఎంత స్ట్రాంగ్ ఉంటే అలా ఉంది. మీరు రిమైనింగ్ కంట్రీస్ చూడండి, అట్లా లేదు. మీరేంటంటే తెలియక 24లో 23లో మాత్రమే నుంచే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు తెలియక ఏంటంటే మన కంట్రీ గురించి బ్యాడ్ చూస్తారు. మేము పడక చేస్తానంటే అంటే ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేస్తూ ఉండంటే ఏంటంటే పడుతుంటే తిట్టుకుంటూ ఉంటారు. మీరు చాలామంది చూస్తూ ఉంటారు అన్నమాట, బిగినర్స్ ఎస్పెషల్లీ. చూడండి, కరెక్షన్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇండియన్ స్టాక్ మార్కెట్లో. సో ర్యాలీస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి, కరెక్షన్స్ అస్తమానం రావు. మీరు ఏళ్ల మీద పెట్టుకొని లెక్కేసుకోవచ్చు. 21 నుంచి నిఫ్టీ 10% పైగా ఎన్నిసార్లు కరెక్ట్ అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 15% పైగా అయితే ఒకసారి కరెక్ట్ అయింది 22లో. సో 10% పైగా ఎన్నిసార్లు కరెక్ట్ అయిందో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఆ నెంబర్స్ చూసి. సింగిల్ డిజిట్ నెంబర్ లోపే 5 times 6 times హార్డ్లీ అంతే. అంటే రిమైనింగ్ అంతా కూడా మార్కెట్ పైకి ఎక్కబడాలని చూసింది కదా. కాబట్టి మీరు అది చూడాలని చెప్తానమాట. సో కాబట్టి మరొకసారి బడ్జెట్ థింగ్స్ కనుక బాగుంటే మరొకసారి మిస్ అయినట్లే. బడ్జెట్లో థింగ్స్ కానీ ఏదైనా షాక్ అట్లాంటివి ఏదైనా ఉంటే మళ్ళీ డిప్ రావచ్చు. కాకపోతే ఏంటంటే మొన్న రీసెంట్గా డిప్లో దొరికిన స్టాక్స్ మళ్ళీ దొరకపోవచ్చు, వేరే దొరకచ్చు. అర్థమవుతుందా? నిఫ్టీ బోటము స్టాక్స్ ఎవ్రీ స్టాక్ బోటం ఒకటి కాదు, అది ఎప్పటికీ కాదు. నిఫ్టీనే ముడిపెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేయలేరు ఎప్పటికీ. సో అది చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది, మరొకసారి ప్రూవ్ అవుతుంది. సో రేపు జాగ్రత్త. నాకు తెలిసి ఏంటంటే ఏమాత్రం స్టాక్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక 3 years పైన రేపొద్దునైతే ట్రేడింగ్ చేయరు. ఎందుకంటే థింగ్స్ కొన్ని బాగుంటాయి, కొన్ని డిప్ అవుతాయి, అదిగో అంటారు ఇదిగో అంటారు, పైకి కిందకి ఏంటంటే చెప్పగా సుడిగాలిలో పడవ ప్రయాణం చేసినట్లు ఉంటుంది మీరు ట్రేడింగ్ చేస్తే. నేను చేయొద్దని అన్నాం. సో చేస్తే ఏంటంటే అనుభవం వస్తుంది అనమాట, అంతే కదా. నెక్స్ట్ టైం చేయకుండా ఉంటారు. సో ఆల్రెడీ గతంలో చేసిన వాళ్ళు ఇప్పుడు నేను చేయొద్దని చెప్పాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి సొంత అనుభవానికి మించిన పుస్తకం అయితే లేదు. జాగ్రత్తగా మన సబ్స్క్రైబర్స్ కొద్ది గొప్ప నా మాట వింటారు కాబట్టి జాగ్రత్త అనే పాయింట్ ఆఫ్ వ్యూలో హెచ్చరిస్తున్నాను. దాని తర్వాత మీ ఇష్టం. సేమ్ థింగ్ ఏంటంటే ఎంత బులిష్ క్యాండిల్ పడింది కాబట్టి వోల్టాలిటీ అనేది హెవీగా ఉంటుంది రేపు, అందులో డౌటే లేదు అని చెప్తాను. మళ్ళీ ఏదైనా డిప్స్ వస్తే ఎక్కడి నుంచి నిఫ్టీ బుల్ రన్ స్టార్ట్ అవ్వచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూస్తున్నాను. ఇక్కడ ఇది దాటి పైకి క్లోజ్ అయింది కదా, 23,500 అబౌవ్ క్లోజ్ అయింది కదా అని నేను చూడను. రేపు పొద్దున చూసుకోండి, కావాలంటే ఒకసారి వెరిఫై చేయండి. కావాలంటే అది 23,500 కిందకి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. అంతేగాని మనం అక్కడేమి మన తాతలు సరిహద్దు రాయలు పాతల 23,500 దాటింది కాబట్టి రేపు పొద్దున ఖచ్చితంగా దాని పైన నిలబడుతుంది, నేను అక్కడ అద్దురాయి వేసానని. అట్లాంటివి ఏమి ఉండవు నిఫ్టీకి.
సో అదనమాట. సో మనకి ట్రేడర్స్ యొక్క సైకలాజికల్ నెంబర్స్, అది సైకలాజికల్ థింగ్స్, ఆ నెంబర్స్ మీద స్టాక్ మార్కెట్ వర్కౌట్ అవ్వదు. సో ఆ విషయం నాకు బిగినింగ్ డేస్లో అర్థమైంది, వర్కౌట్ చేశాను వాటి మీద, అదనమాట. కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్. రేపు లైవ్ మార్కెట్ ఉంది కదా, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉంది, ట్రేడింగ్ అవర్స్ కూడా ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి రేపు లైవ్ మార్కెట్లో ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే చెప్తాను. రేపు ఈవినింగ్ వీడియోలో మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని అంటే ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. సో ఎవరికైనా లేకపోతే, మీకైనా మీ ఫ్రెండ్స్కైనా ఫ్యామిలీ మెంబర్స్కైనా లేకపోతే ఇక్కడ నేను జెరోదా లింక్ ఇచ్చాను చూడండి. నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది జెరోదా అకౌంట్. మీకు నచ్చుతుంది యాప్ కానీ అదంతా, మీరు డిసప్పాయింట్ అవ్వరు, అందులో డౌటే లేదు. సో కాబట్టి ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఏంటంటే ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీరు రండి హ్యాపీగా. చాలామంది అనుకుంటారు స్టాక్ మార్కెట్ 10,000 ఏమో స్టాక్ మార్కెట్లో రావచ్చు అని అడుగుతారు. 5,000 ఉన్నా రావచ్చు, స్లోగా ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. తర్వాత సంపాదించుకుంటారు, తర్వాత పెంచుకుంటారు, ఏముంది దాంట్లో, నేర్చుకుంటారు కదా. తక్కువ క్యాపిటల్తో ఉన్నప్పుడే మీరు నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. అది ఎక్కువ క్యాపిటల్తో వస్తే ఏంటంటే 3 monthsలో సర్దుకుంటారనమాట, అదనమాట. కాబట్టి తక్కువ క్యాపిటల్తో రావడమే మంచిదనమాట. కొద్ది క్యాపిటల్ అయిన పర్లేదు, దాంతో మీరు స్టాక్ మార్కెట్లో స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మన ఎకానమీకి పనికి వస్తుంది, మీ ఇండివిజువల్గా ఫ్యామిలీ ఎకానమీకి కూడా పనికి వస్తుంది. చూడండి సార్, నవీన్ ఫ్లోరైన్ షేరు 52 week హై అంట. 10% జంప్ కొట్టిన తర్వాత 52 week హై అంట. సో యూబీఎస్ వాళ్ళు ఏంటంటే హైయెస్ట్ ప్రైస్ టార్గెట్ ఇచ్చారంట, దానివల్ల ఏంటంటే మంచిగా ర్యాలీ అయింది. సో అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి సార్, ఓలా ఎలక్ట్రిక్, సో ఈ లెవెల్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాం, మీ అందరికీ తెలిసిందే. ఆ లెవెల్ బ్రేక్ అయింది, కాస్త వెయిట్ చేద్దాం అనుకున్నాను. సో ఈరోజు ఏంటంటే నేను దీన్ని అబ్జర్వ్ చేయాల, సో లేకపోతే ఏంటంటే చూసేవాళ్ళం మంచిగానే. ఏం కాదు, ఇంత ర్యాలీ పడ్డా మళ్ళీ ఈ క్యాండిల్ యొక్క సగం ఉంది కదా, దానికన్నా కట్ అవుతుంది అనమాట. సో నిన్న మీకు మాట్లాడాను వీడియోలో, గుర్తుందా? చెత్తగా పర్ఫామ్ చేసే స్టాక్స్ ఒక 5 చెప్పండి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 ఉంటాయి, కానీ అలాంటివి మంచిగా పర్ఫామ్ చేస్తాయి అని చెప్పి 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఓలా ఎలక్ట్రిక్ ఒకటి, డెల్టా కార్ప్ ఒకటి. ఇంకా రిమైనింగ్ 3 ఏంటనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తానమాట. స్టాక్ మార్కెట్ అంటే అంతే, మీ ఫోకస్ ఎటువైపు ఉందో అటువైపు కాదు. సోషల్ మీడియా, టీవీలో ఇటువైపు ఏ స్టాక్స్ మీద ఫోకస్ ఉన్నాయో అటువైపు కాదు. ఒకప్పుడు ఫోకస్ చేసి వాళ్ళు ఇప్పుడు మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే ఈ లైమ్ లైట్లోకి వెళ్ళి ఉంటాయి. అట్లాంటి వాటిని చూడండి అని చెప్పి మీకు చాలాసార్లు చెప్పాను. అట్లాంటివి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి పెద్దగా సబ్స్క్రైబర్స్ ఇష్టపడరు అనమాట. క్రేజ్ థింగ్స్ పై పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేయమంటే ఎక్కువ మంది చూస్తారు, కానీ సబ్స్క్రైబర్స్కి ఉపయోగం ఉండదు. అది తర్వాత బాధపడతారు. అందుకని స్లోగా ఒక 8 monthsకో 9 monthsకో 1 yearకో దాని తర్వాత నచ్చుద్ది మన ఛానల్. చెప్పా కదా, నచ్చితే ఏంటంటే జన్మలే, అర్థమవుతుందా? అంత ఈజీగా నచ్చదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయను. మీరు ఏదో ఇవాళ వీడియో చూడగానే వచ్చి సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకోను. అసలు ఇన్ఫ్యాక్ట్ అలా వద్దు కూడా. ఒక 6 months 8 months తర్వాత మీరే వస్తారు, అందులో డౌటే లేదు. అదనమాట ఓలా ఎలక్ట్రిక్ కదా. చూడండి, అలాగే డీప్ సీక్ వాళ్ళు ఫ్రాడ్ చేశారనే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే ఎన్విడియా చిప్స్ని థర్డ్ పార్టీ ద్వారా వాళ్ళు కొన్నారని అని వస్తున్నాయి అనమాట. సో డీప్ సీక్ యొక్క పాజిటివ్ థింగ్ వచ్చినప్పుడు నేను దాని గురించి నెగిటివ్ మాట్లాడాను. మీరు ఆ పాయింట్ చూసి ఉండరు, ఎందుకంటే సోషల్ మీడియా అంతా రిమైనింగ్ పాజిటివ్ మాట్లాడుతుంది. ఎందుకంటే ఇలాంటి టెంపరీ థింగ్స్ వల్ల గ్లిచెస్ పడితే మళ్ళీ స్టాక్స్ రికవర్ అవుతాయి. నిజంగా వాళ్ళు ఫ్రాడ్ చేశారా చేయలేదా ఐ డోంట్ కేర్ అబౌట్, ఎందుకంటే డీప్ సీక్తో నాకేం సంబంధం, మన కంట్రీలోది కాదు అది. కానీ ఎట్లాంటి థింగ్స్ వల్ల మార్కెట్లో స్టాక్స్ పడితే మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయాలా వద్దు అనేది, దానికి ఇదొక ఎగ్జాంపుల్. నేను మొన్న చెప్పాను, ఇప్పుడు ఒకసారి చెప్తాను. టెంపరీ థింగ్స్ ఇండివిజువల్గా మీరు పిక్ చేసిన కంపెనీ నిజంగా ఇంకో కంపెనీ కొడుతుంది అని మీకు వచ్చినప్పుడు, అనిపించినప్పుడు, అలాగే ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఏంటో చూసి దాని తర్వాత ఏంటంటే అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి తప్ప టక్కాలని ఒకరోజు అప్డేట్ వచ్చిన దానితో స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవుతుంది టెంపరీగా. కానీ అట్లాంటి వాటికి మీరు రియాక్ట్ అయితే ఏంటంటే ఇబ్బంది పడతారు. అది మరొకసారి సుస్పష్టం చేసిందనమాట. వీళ్ళంతా మనకి నేర్పించేవాళ్ళు అనమాట. ఇట్లాంటి కాంటెస్ట్లు భవిష్యత్తులో కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఏదో నిన్నటి న్యూస్ పేపర్ లాగా కాకుండా ఇట్లాంటి కాంటెస్ట్ని గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తులో ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు మీకు మీ పిల్లలకి చెప్పడానికి ఏంటంటే పనికి వస్తుంది. చూడండి, అలాగే ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్, సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 21% పెరిగింది, ప్యాడ్ 20% పెరిగింది. మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. ఆప్టస్ యొక్క స్పెషాలిటీ ఏంటో మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. చూడండి సార్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ చాలా ఉన్నాయి, కానీ ఆప్టస్ యొక్క స్పెషాలిటీ ఏంటి కామెంట్ చేయండి. మొన్న కామెంట్ చేయమంటే ఎవరు సరిగ్గా కామెంట్ చేయాల. చూడండి, ఏదైనా ఒక స్టాక్ని నేను స్పెషల్గా చూస్తున్నప్పుడు ఏంటంటే ఆ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటి పీర్స్తో కంపేర్ చేస్తే అని చూస్తాను. హౌ ఇట్ ఈస్ డూయింగ్ బిజినెస్ డిఫరెంట్లీ కంపేర్ విత్ అదర్స్. అది చూస్తే మీకు ఏంటంటే
ఆ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుస్తుంది. చాలామంది గోల్డ్ లోన్స్ బిజినెస్ చేస్తారు, కానీ మణపురం ముత్తూట్ ఎందుకు సక్సెస్ అవుతున్నాయి? చాలామంది ట్రై చేస్తున్నారు కానీ ఎందుకు అవ్వట్లేదు? అది చూడండి, ఆ స్పెషాలిటీ ఏంటో చూస్తే మీకు అర్థమవుతుంది అంతే. చూడండి సార్, ఆప్టస్ యొక్క లెవెల్స్ నేను రేపు వీడియోలో మాట్లాడతాను. ఎందుకనంటే చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాము, మరొకసారి నేను లెవెల్ చెప్తాను ఆప్టస్ది రేపు. అలాగే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కూడా జాగ్రత్త. ఈ ఇప్పుడు చెప్పా కదా, ఇలాంటి లైన్స్ పైన రీటైల్ పీపుల్ అగ్రెసివ్ అవుతారు. చూడండి ఈ క్యాండిల్ యొక్క లో పైన చూడండి సార్, నేను చాలాసార్లు చెప్పాను. చూడండి ఇక్కడ ఇలా డ్రాప్ ఉందా, ఇలా డ్రాప్ ఉందా? సో ఇలా డ్రాప్ అవుతా వచ్చింది. సో ఇలా పైకి వెళ్తున్నప్పుడు మనకి అడ్డం అంటే చూడండి, చాలామంది ఏంటంటే రెసిస్టెన్స్ దాటేదాకా ఆగి ఇక్కడ బై చేద్దాం అనుకుంటారు. సో మీ లాజిక్ మీది, కానీ మీకు చెప్పాను చూడండి, ఇక్కడ గ్యాప్ అప్ ఉంది, ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయని చెప్పాను, ఇది నిలబడింది అవునా. దాని తర్వాత ఆర్బీఐ న్యూస్ వల్ల గ్యాప్ అప్ వచ్చింది. ఓకే చూడండి సార్, మళ్ళీ ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉంటే గ్లోబల్ న్యూస్ డిప్ అయితే నెక్స్ట్ డే డిప్ అవ్వచ్చు, కానీ మీరు వ్యూ మార్చేసుకుంటారు. కానీ ఈ గ్యాప్లో ఆర్డర్స్ ఉంటాయి. అట్లాగేనంటే ఇలా పైకి వెళ్తున్నప్పుడు స్మూత్గా బాగానే ఉంటుంది ఎక్కడ దాకా, ఇలాంటి లైన్ దాకా. సో ఈ లైన్ పైన ఎక్కడన్నా సెల్లర్ యాక్టివేట్ అవ్వచ్చు, అది మనం చెప్పలేము. అందుకే ప్రాఫిట్ బుకింగ్ ఛాన్స్ అంటాను. సెల్ కొట్టదని ఎందుకంటానంటే రీజన్ కూడా అదే, ఎందుకంటే పైకే వెళ్తుంది కానీ ఈ లైన్స్ పైన ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారో మనకు తెలియదు. అందుకని ఏంటంటే ఈ లైన్ తర్వాత మనం కాషియస్గా ఉంటాం అంతే. కానీ ఏదన్నా మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఏంటంటే లోయర్ లెవెల్లో అబ్జర్వ్ చేయగలగాలి, అంతేగాని ఈ లైన్ దాటేదాకా ఆగుతాను అని అంటే మీ మనసే చెప్తుంది, నేను ఏం చెప్పను కొత్తగా. మీ మనసు ఏం చెప్తుంటే ఎవరైనా ఒక లాజిక్ ఈ లైన్ దాటేదాకా ఆగండి అని అంటే మీకు బాగా నమ్మకం ఉన్నా మీ ఫీలింగ్ మహాయిగా సప్రెస్ అవుద్ది కొన్నాళ్ళు. ఏమని, అదిగో మనకు పలానా సోషల్ మీడియాలో పెద్ద హిందీ ఛానల్, ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు ఆ లైన్ దాటితేనే బై చేయమన్నారు కాబట్టి ఆ లైన్ దాటేదాకా ఆగుతాను అని చెప్పి అనిపిస్తుంది. కానీ మీ నేచురల్గా గాడిచ్చిన మనసు కదా, నేచురల్గా మీ మనసు ఏం చెప్తుందంటే అసలు ఆ లైన్ దాటేదాకా ఎందుకు ఆగాలి, చూస్తున్నట్టే ఆ లైన్ దాటేటట్లుంది కదా, ఆ లైన్ దాటక ముందే మనం ఏదైనా క్యాప్చర్ చేయగలమా, ఎందుకని ఆగాలి? చూడండి సార్, రూల్స్ ఆర్ డిజైన్ బై మ్యాన్. సో రూల్స్ ఆర్ డిజైన్ బై ఫూల్స్ అందాం అనుకున్నాను, కానీ మీరు ఏంటంటే ఫీల్ అవుతారు. ఎందుకనంటే ఇనీషియల్ డేస్లో నేను కూడా అలాగే ఫూల్ అయ్యాను, ఆ రూల్స్ వాటిని ఫాలో అయ్యి. కాబట్టి వేరే వాళ్ళని అపోజ్ చేసే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితుల్లో లేదు. కానీ మనం వేరే కోణంలో ఆలోచించకపోతే స్టాక్ మార్కెట్లో ఏంటంటే 5% ఆఫ్ ది పీపుల్లోకి వెళ్ళాం, అర్థమవుతుంది. ఎందుకంటే నేను కొత్త పాయింట్ ఏం చెప్పట్లా, మీ మనసు ఏం చెప్తుందో చూడండి. ఇలాంటి లైన్స్ దాటేదాకా ఆగమన్నప్పుడు మీరు రన్నింగ్ మార్కెట్ చూస్తుంటే దాటిద్దనే మీకు విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది. మార్నింగ్ కూడా మీరు టెలిగ్రామ్ అప్డేట్ మీరు చూస్తున్నప్పుడు నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ పెట్టాను, మిమ్మల్ని జాగ్రత్త పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఆగమని చెప్పాను. కానీ మీకు పోల్లో చూడండి 23,424 అబౌవ్కి వెళ్తే ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నానంటే మనం అలాగే 23,085 దగ్గరే నేను ఈ లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నానంటే ఇక్కడ దాకా బాగానే స్మూత్గా వెళ్తుంది. ఎందుకంటే ఏ రీటైల్ పీపుల్ అడ్డం పడరు. సో ఇక్కడ దాకా రీటైల్ పీపుల్ సెల్ మోడ్లోనే ఉంటారు, రీటైల్ పీపుల్ బై మోడ్లోకి వచ్చేది ఈ లైన్ పైన, కాబట్టి అక్కడ జాగ్రత్త పడాలి, అర్థమవుతుందా. బడ్జెట్ వల్ల వోల్టాలిటీ వల్ల నేను మార్నింగ్ ఇనీషియల్ మూమెంట్స్లోనే ఆగమని చెప్పాను. మనకి ఇక్కడ దాకా గ్రీన్ క్యాండిల్ పడింది, మనం ముందు చెప్పిందే బాగా వెళ్ళింది కాబట్టి మీకు ఏదో మిస్ అయ్యామనిపించవచ్చు. కానీ చూడండి సార్, ఒకవేళ ఇలాంటి గ్రీన్ క్యాండిల్ పడ్డా నేను మార్నింగ్ చెప్పిన డెసిషన్కి స్టిక్ అయి ఉంటాను. అలాగేనంటే మార్నింగ్ ఇక్కడ నుంచి డిప్ అయినా సేమ్ ఫీలింగ్తో ఉంటాను. ఎందుకంటే మీరు ఇవాళ గ్రీన్ క్యాండిల్ చూశారు, కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన సిచ్యువేషన్స్ కూడా నేను చూశాను బికాస్ ఆఫ్ ది ఈవెంట్స్. కాబట్టి ఆ ఈవెంట్ వోల్టాలిటీ కొడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజర్గా ఉన్నాం కదా. సో ఏదైనా ఇడ్లీయో దోశ ఇక్కడ తినుంటే సో ఇక్కడ ఈ పాటికి కాస్త పొట్ట నిండే ఉంటుంది కదా, మళ్ళీ ఎందుకు పూరి వేయాలి, ఆ పూరి కోసం ఏంటంటే మళ్ళీ ఏదో దీన్ని మనం వాంతి చేసుకోవడం ఎందుకనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాను. కానీ ఈ ఎడ్యుకేషనల్గా ఏంటంటే నేను చెప్పి జాగ్రత్తగా సున్నితంగా చూస్తే ఏంటంటే అర్థమవుతుంది అనమాట. మీరు ఏదైనా అర్థం చేసుకోకుండా కింద కామెంట్లు చేస్తూ ఉంటారు, లాస్ట్ ఇయర్ చెప్పినవి మీరు బాగానే ఉన్నాయి, 23లో బాగా చెప్పారు, 24లో సరిగ్గా చెప్పలేదు, ఒప్పుకుంటాను. నేను సరిగ్గా చెప్పకపోవడం కదా, మార్కెట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకి అనుకూలంగా ఉండదు. ఎస్పెషల్లీ మీరు హయ్యర్ లెవెల్లో ట్రేడ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఎవరి వల్ల కాదు, ఒక అడుగు ఇటు. చెస్ బోర్డులో రాజు పేరు గొప్పే కానీ ఉపయోగం ఉండదు, ఏదైనా ఉపయోగమా? సో మార్కెట్ కూడా ఏంటంటే హైలో ఉన్నప్పుడు ఏంటంటే చెస్ బోర్డులో రాజే, ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు అంతే, అంతకన్నా ఏమీ చేయలేడు. కానీ కరెక్షన్ వస్తే ర్యాలీ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సో కరెక్షన్ వస్తే ర్యాలీ కూడా ఎలా వస్తుందో చూసారా, అంతే. ఇంకొంచెం బాగా డీపర్ వస్తే ఇంకా డీపర్ ర్యాలీస్ వస్తాయి. ఎందుకంటే మంత్రి లెక్క స్టాక్ మార్కెట్లో కరెక్షన్, ఎస్పెషల్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్ కరెక్షన్ అనేది మంత్రి లెక్క అనమాట. సో అదనమాట. కొద్దిగా మైన్యూట్ కరెక్షన్ వస్తేనేమో ఏనుగు
శకుని బాగా డీపర్ కరెక్షన్ వస్తే ఏంటంటే మంత్రిలాగా. అందుకే నేను ఎప్పుడు కరెక్షన్స్ని ఇన్వైట్ చేయమంటాను. కరెక్షన్స్ వస్తేనే మీకు ట్రేడింగ్ మీరు చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. 23లో అంత బెటర్ అవుట్పుట్ ఎందుకు ఇవ్వగలిగానంటే మార్కెట్ కరెక్ట్ అయ్యి 22లో చెప్పా కదా, 22లో కరెక్ట్ అయ్యి ర్యాలీస్ కూడా మంచిగా ఇచ్చింది 23. 24లో ఏంటంటే ఉండటమే ఆల్ టైమ్ హైలో ఉంది. అది ఆల్ టైమ్ ఉన్నప్పుడు టచ్ ఆడటమే అనమాట. సో అందుకే నేను 24 అంతా మీకు చెప్తున్నాను F&O వద్దో F&O వద్దా అని. F&O చేసుకోమనే సమయం ఉంటుంది, అది కూడా చెప్తాను. కాకపోతే ఏంటంటే ఆ సమయం ఇప్పుడు కాదు అది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో డిన్నర్ చేసి హాయిగా ఒక 2 అవర్స్ మొబైల్ చూడకుండా హాయిగా పడుకోండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే. రేపటి వీడియోలో కలుద్దాం బడ్జెట్.